నిన్న చాకలి 5 మంది అలుసుకున్నాం. ఇవాళ కొండా లక్ష్మణ్ బాపూజీని, ఇంకో ఆరమైతే కాకా వెంకటస్వామిని. ఇట్లా తెలంగాణ కోసం గొట్లాడినోళ్ళు, గరిబుల కోసం తండ్లాడినోళ్లను ఏడాదికోపారన గుర్తు చేసుకుంటేనే కదా రేపటి పోరలకు వాళ్ళ గొప్పతనం ఎరకయ్యేది. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి పండుగను సంబురంగా చేసింది సర్కారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, బీసీ సంఘాల లీడర్లు, అభిమానులు బగ్గనే వచ్చిండ్రు రవీంద్ర భారతికి. జలదృశ్యం కాడున్న పెద్ద మనిషి విగ్రహానికి దండలేసి నివాళులర్పించిండ్రు. సీఎం రేవంత్ రెడ్డి సారు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సారు ఇట్లా గొలుసుకున్నారు తెలంగాణ కోసం కొట్లాడిన లీడర్ను. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టింది సర్కారు. 109 ఏళ్ల కిందట కొమరంభీం జిల్లాలో పుట్టి తెల్లోళ్లతోటి కొట్లాడి నిజాం నవాబ్ మీద మరలబడ్డాడు. వెనకసీరి ఎమ్మెల్యే అయ్యిండు. 1969లో జరిగిన ఉద్యమానికి మద్దతుగా మంత్రి పదవిని గడ్డిపోసలెక్కి ఇసిరిపడేసి జంగుల ముంగట నడిచినోడు మన బాపూజీ. స్వయాన ఇందిరాగాంధీ గారే పిలిచి మీరు గవర్నర్ గా వెళ్ళాలని చెప్పి అభ్యర్థించిన, సున్నితంగా తిరస్కరించినటువంటి మహానుభావుడు బాపూజీ గారని చెప్తున్న ఇల్లు కూడా తెలంగాణ ఉద్యమం కోసం అడిగిన తక్షణమే అడగకుండానే ఇంటిని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కోసం ఇచ్చిండు. అప్పట్లా తొలి దశ నుంచి మలి దశ దాకా, గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలంగాణ ఉద్యమం జెండాను మోసిండు. ఎన్ని మీటింగులు పెట్టిండో, ఎందరిని ఉద్యమంలోకి తెచ్చిండో లెక్కే లేదు. బాపూజీ గారిని తెలంగాణ జాతిపితగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాల్సిన అవసరం ఉన్నది. బీసీల హక్కుల కోసం, బీసీలకు పదవుల కోసం శాతనైన కాడికి దండలాడిండు కాబట్టి ఇవాళ ఇంతమంది యాద్ చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తానికి 2 ఏళ్ల ముంగట 96 ఏళ్ళ ఏజీల కాలం చేసిండు. 95 సంవత్సరాల వయసులో ఉన్నప్పటికీ ఆఖరి వరకు మీ ఉద్యమంలో మీతో వెంబడి ఉంటానని హామీ ఇస్తూ జై తెలంగాణ.